మార్చుకోండి తీర్చుకోండి మల్లె మొగ్గలారా విన్నర్ కదా, ఆడినాం కదా చిన్నప్పుడు. ఇక దాని సంగతి చెప్తా ఇప్పుడు. మన తెలంగాణ రాష్ట్రంలో తాజా మాజీ ముఖ్యమంత్రుల దొల్ల మాటల దండయాత్ర. ఇద్దరు పెద్ద పెద్ద స్టేజులు, లైట్లు, హంగామాలు పెట్టి సభలు పెడతారు, కానీ ప్రజా సమస్యలు మాత్రం పట్టించుకోరు. తాజా ముఖ్యమంత్రి పని చేయాల్సినోడు పని చేయడు, మాజీ ముఖ్యమంత్రి ప్రశ్నించాల్సినోడు ప్రశ్నించడు. తాజా ముఖ్యమంత్రి ఏమో కమిషన్లు దోచుకొని పైన రాహుల్ గాంధీకి, సోనియమ్మకి, కాంగ్రెస్ పార్టీకి మూటలు కట్టడంలో ఆయన బిజీ. మాజీ ముఖ్యమంత్రి ఏమో మన తెలంగాణ రాష్ట్రంలో నుంచి దోచుకున్న కమిషన్ల మూటలు తన పిల్లలైన హరీష్ రావు, సంతోష్ రావు, కవితారావు, కేటీఆర్ కి పంచడంలో ఆయన బిజీ. ఫ్యామిలీ డ్రామాలో ఈయన బిజీ, రాజకీయ డ్రామాలో, కాంగ్రెస్ పార్టీ డ్రామాలో ఈయన బిజీ. కానీ మన ప్రజా సమస్యలు పట్టించుకోవడం మాత్రం ఇద్దరు శూన్యమైపోయినరు. సమస్యలన్నీ పక్కన పెట్టేసిండ్రు. కేవలం పార్టీ బాగోగులు మాత్రమే చూసుకుంటారు. అమాస పుణ్యానికి ఇద్దరు వస్తారు, ఇక పెద్ద పెద్ద సభలు వేస్తారు, పెద్ద పెద్ద స్టేజ్లు వేస్తారు. ఏముంటారు అల్లా? డొల్ల మాటలు. కేవలం సొంత డబ్బాలు కొట్టుకోవాలి, సొంత పార్టీ గొప్పలు చెప్పుకోవాలి. తర్వాత ఆడికెళ్ళి ఈడికెళ్ళి మార్చుకున్న నాయకులకు ఈయన కండువా కప్పాలి, ఈయన కండువా కప్పాలి, స్వాగతించాలి. ప్రజా సమస్యలు మాత్రం ఇద్దరు కూడా పట్టించుకుంటలేరు. ఇంత పెద్ద చేస్తున్న ఈ రాష్ట్రంలో ఈ తాజా మాజీ ముఖ్యమంత్రులు ఏం చేస్తున్నారయ్యా అంటే, బబ్రాజమానం భజగోవిందం, తెలంగాణ ప్రజల సమస్యలు శూన్యం.